నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో పండించారని రైతులు మిల్లులో అమ్మిన సన్నధాన్యానికి కూడా ప్రభుత్వం 500 రూపాయల బోనస్ అందజేయాలని రైతు బంధు మాజీ జిల్లా అధ్యక్షులు చింతారెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలో యాద్గార్పల్లి, అవంతిపురం రైస్ మిల్లుల వద్ద ధాన్యం కొనుగోలును ఆయన పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తేమ శాతం కారణంగా సన్నధాన్యాన్ని రైతులు రైస్ మిల్లులోనే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉన్నందున జిల్లా మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి సమగ్రంగా వివరించాలన్నారు. దగ్గరండి అడగండి. ఒకటి అట్లా చూడండి, ఒకటి ఇక్కడ నిలబడి. మిల్లుల వాళ్ళు ఏమంటారు అంటే మేము ప్రభుత్వ రేటుకే కొంటాం, ఎక్కడ అమ్మినా రైతు ఎక్కడ అమ్ముకుంటారు. మరి అందుకే రేవంత్ రెడ్డి 500 రూపాయలు నేను మీరు ఎక్కడ అమ్మినా 500 రూపాయలు మాట్లాడిన విషయం ఏంటంటే కొద్దిగా అందరికి కూడా నమస్కారాలు. మరి ఈరోజు చూస్తున్నాం పరిస్థితి. మరి రైస్ మిల్లుల దగ్గర మరి 24 గంటలు 6 కాలం కష్టపడి రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి మరి ఎంత తిప్పలు పడుతున్నారో మనం ఈ ప్రాంతం అంతా చూస్తున్నాం. అనేక మంది రైతులు ట్రాక్టర్ల ద్వారా మరి వాళ్ళు మిల్లుల వద్దకు తీసుకొచ్చి ధాన్యాన్ని అమ్ముకోవడానికి నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. మరి కొన్ని మిల్లుల దగ్గర మరి మద్దతు ధర కూడా ఇస్తలేరు. ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర ఏదైతుందో 2310 రూపాయల పైన నే అమ్మాల్సి ఉండగా మరి గతంలో ఇదే ధాన్యాన్ని 2600, 2800 కూడా అమ్మిర్రు. మరి ఈరోజు పోయిన సంవత్సరం 2600, 2800 అమ్మితే మరి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరి కూల్ రేట్లు కానీ, వ్యవసాయానికి కటింగ్ హార్వెస్టర్ మిషన్స్ కానీ, అన్నీ కూడా నాటు యంత్రాలు కానీ ఖరీదు పెరిగింది. కానీ మరి ధాన్యం చూస్తే మళ్ళీ రేటు తగ్గిపోయింది. మరి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం రేటు తక్కువ ఉంది. మరి గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల ముందు బ్రహ్మాండంగా చెప్పిండు, రైతులందరిని ఆదుకుంటాం, రైతులు పండించినటువంటి పంటకు బోనస్ ఇస్తా అని చెప్పిండు. అది సన్న రకం కావచ్చు, దొడ్డు రకం కావచ్చు, ఏ రకమైన మరి రైతులకు బోనస్ పూర్తి స్థాయిలో బోనస్ ఇస్తా అని చెప్పి 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి ఈరోజు కేవలం సన్నధాన్యానికే బోనస్ ఇస్తా అంటుండు. సన్నధాన్యానికి బోనస్ ఇస్తా అన్న ముఖ్యమంత్రి గారికి మేము రైతులందరి తరఫున రైతులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఈ సన్న రకాన్ని మరి మిల్లు ఎక్కడ అమ్మినా ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ఐకేపీ సెంటర్స్ కావచ్చు, మార్కెట్ యార్డ్స్ కావచ్చు,